Hi guys, after a long nidra, after a long తలనొప్పి, గుడ్ మార్నింగ్ సారీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ప్లాన్ ఏంటో చెప్పలేదు కదా, చెప్పను, చూపిస్తాను చూడండి. చిన్నప్పుడు ఆగస్ట్ 15 అంటే పొద్దున్నే లేచి రెడీ అయ్యి అబ్బో ఈ పార్టీ స్కూల్లో చాక్లెట్లు ఇచ్చేసి ఉంటారు. ఐ మిస్డ్ ఇట్. పాటికి ఫుల్ ఫీవర్ వచ్చేద్దాం అనుకున్నాను. ఫోన్లో పర్లేదు, జస్ట్ కళ్ళు తిరుగుతున్నాయి అంతే. బెటర్ ప్రోగ్రెస్ కదా, చెప్పాను కదా. ఈ పాటికి మొత్తం వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళి వచ్చేస్తాం. ఇప్పుడంతా 12 అయింది. చూసా వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేసి ఒక చోటకి గ్యాదర్ అయ్యి చెట్టు కింద కూర్చొని బా ఎంత ఏమన్నా లైఫ్ అది. ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు అంటే బయట ఉంది కదా అది క్లీన్ చేయమని చెప్పాలి. నేను అప్పుడు అంటాను, అయ్యో ఏమైందిరా ఫోన్లే కూర్చో అని చెప్పేసి అన్నావు అనుకో, జలుబు వచ్చింది కదా వద్దులే అని చెప్పేసి అన్నావు అనుకో, ఆ వద్దులే మామ నేను క్లీన్ చేస్తానని చెప్పేసి చెప్తాను, సరేనా? అప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను, సరేనా? అప్పుడు ఏంటంటే జనాల్లో ఏంటి అసలు వద్దన్నా పని చేస్తున్నాడు, ఇంత డెడికేషన్ అని చెప్పేసి అనుకుంటాను. పెద్ద క్లీనింగే. అది ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది, మళ్ళీ డైలాగ్ రిపీట్ చేస్తున్నాను. అమ్మ తొడవమన్నావు బాగానే ఉంది, సర్లే ఇప్పుడే కదా లేచావు టిఫిన్ తినేసి తొడవమన్నావు, తినేసాను బాగానే ఉంది, ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. చూసేసి పడుకో, జస్ట్ ఒక 2 బాల్ చూసి పడుకొని 4ంటికి లేచి అక్కర్లేదు, 6ంటికి తొడవటం అక్కర్లేదు. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అన్నమాట. ఈ ఇండిపెండెన్స్ డే రోజు ఈచ్ ఇండివిజువల్ ఒక ఇండిపెండెంట్ పని చేస్తూ ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. గెట్ బ్యాక్ టు వర్క్. హలో గాయ్స్, బయటికి వెళ్తున్నాను గాయ్స్, ఇంట్లో తెలియకుండా సైలెంట్గా. ఇప్పుడు మన యాజ్ యూజువల్ స్పాట్లో ఉంచుంటాడు గురువు గారు, మీకు తెలిసిందే కదా. మీకు ఉల్ల కనబడుతుందో లేదు తెలియదు, బట్ సేమ్ వీధి చివర ఎవరన్నా పారిపోవాలనుకుంటే గురువు గారు మంచి ప్లాన్ ఇస్తారు తెలుసా. వీధి చివర 5 వీధి చివర సుమోల్లాగా మంచి ప్లాన్ వేస్తాడు వీడు. ఈరోజు యాక్చువల్గా జ్వరం వస్తుందేమో అనుకున్నాను పొద్దునకి, నైట్ అలసిపోవటం ఇంకా మొత్తం అన్ని బిస్కెట్ అవ్వటం కదా. ఓన్లే ఇలాగైనా పని అవుతుంది. ఓకే లెట్స్ గో. కొట్టుకుంది ఈ బండి మీద. చేయరు కొట్టుకుంది ఈ బండి మీద, సంకనాకి ఇచ్చేయండి ఈ బండి. లేదు లేదు, పెనికర అన్నావు, పెనికర నుంచి పంకొచ్చు, పంక నుంచి ఇప్పుడు ఏంటి పెనికర వెళ్తున్నాం. ఇది పెనికరా ఆలమూరు జొన్నాడు ఏపీ వెళ్తున్నట్టు ఉంది ఏంటి మరి ఇది? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇక్కడ బజ్జీలు ఫేమస్, ఆ బజ్జీలు తినడానికి వచ్చాం మేము. ఇక్కడ పెడతకని పప్పు తినడానికి వచ్చాం మేము. ఇది మిక్సర్ తిందాం
తిందాం రామ్ మావా, మిక్చర్ తిందాం రా మావాకి వచ్చాం బ్రో. ఇప్పుడు మేము మిక్చర్ తినబోతున్నాం బ్రో. అది తినడానికి ఇన్ని కిలోమీటర్లు వచ్చాం. ఇది ఎక్కడ అంటే షెల్టాన్ దగ్గర, షెల్టాన్ కింద. బ్రో దగ్గర మేము ఉంటాయి బ్రో, నీ దగ్గర ఏమేమి ఉంటుంది లిస్ట్ చెప్పు ఒకసారి. అతనికి మిరపకాయ, టమాటా, వంకాయ, ఉల్లిపాయ, మామిడికాయ, బ్రెడ్, ఎగ్, సండే చికెన్ బజ్జీ ఉంటుంది. ఒక్కొక్కసారి స్పెషల్ ఐటమ్స్ గులాబ్ జాము, పైనాపిల్, రసగుల్లా అలా అన్నీ వేస్తాం. చాట్ కూడా ఉంటుంది. టమాటా స్లైస్, ఆనియన్ స్లైస్ అన్నీ ఉంటాయి. గులాబ్ జామ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి బ్రో. అది ఎప్పుడు ఉంటుందో చెప్తావు ఒకసారి, మళ్ళీ వస్తాను. అంటే డే బై డే అలాగా గులాబ్ జామ్ ఒకసారి, పైనాపిల్ ఒకసారి. ఈవినింగ్ కొంచెం ఎర్లీగా వస్తే ఉంటుందా? కొంచెం మిస్ అయ్యాం మనం, అది ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. అది చెప్పాం కదా, షెల్టన్ నాకు హోటల్ ఉంది కదా, దాని కిందే ఈ బండి ఉంటుంది. వచ్చి కుమ్మేద్దాం ఇప్పుడు. తీసుకున్నాం మనం ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్స్. బొంగురా ఈ గురుగాడితో వస్తే ఇంతే, సిగ్గు లేకుండా. జలుబు ఉంది కదా, లోనొచ్చు కదా, మర్చిపోయి తినేస్తున్నాను ఐస్ క్రీమ్. జలుబు ఉంది ఎవరికే? నీకు చెప్పాలి తినేవాడు నువ్వు. నేను చెప్తే తినేస్తావా? అసలు యాక్చువల్గా నేను ఐస్ క్రీమ్ తిన్నాను, మళ్ళీ చాక్లెట్. ఐస్ క్రీమ్ చాక్లెట్ తిన్నాను నేను. కానీ ఎందుకో అంకుల్ కోపంగా చూస్తున్నాడు. అప్పటికే చాలాసేపటి నుంచి నేను ఏది చూస్ చేసుకోలేదు. సర్లే ఏదో ఒకటి ఇచ్చేయండి అని అది తీసేసుకున్నాను. ఇప్పటికీ ఐస్ క్రీమ్ తినడం రాలేదురా. చిచ్చి చిచ్చి చిచ్చి, స్క్రీన్ తుడుచుకోరే. నాకు ఇప్పటికీ ఐస్ క్రీమ్ తినడం రాలేదు. నా ఫోన్ స్క్రీన్ మొత్తం నేను ఇలా పెట్టుకొని తింటున్నాను అనమాట. కింద పడిపోతుందని అలవాట్లో పొరపాటుగా ఇది పెట్టాను. ఫోన్ స్క్రీన్ మొత్తం ఐస్ క్రీమ్ అయిపోయింది. తర్వాత నాకేసాం అనుకో, అది వేరే విషయం. ఇప్పుడు లేక్ వ్యూ ఏదో చూపిస్తానంటే అక్కడ తీసుకొచ్చాడు, బాగుంది. ఫ్రెష్ లేక్ రా గురు, ఇది ఫ్రెష్ లేక్ కదా, ఇది ఎప్పుడు పారుతూనే ఉంటుంది కదా. థ్యాంక్స్ రా గురు ఈ వ్యూ చూపించినందుకు. మీకు అది చూపించడానికే కాపీరైట్ పడిపోద్ది. అది చూపించడానికే. చూపించరా, మావాడు గన్ ఎట్టుకు తిరుగుతున్నాడు చూసారా. దానికి బుల్లెట్ ఇది, దాని బుల్లెట్ ఇది. ఇది అయితే మనం వెళ్తుంది. ఇది గురువుగడి కోసం. గురు మీ అమ్మాయి ఎలా ఉన్నాను తెలుసా? సూపర్ ఉంటాయి. నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు చూడు. చిన్నప్పుడు హీరో కార్తిక్లా ఉండేవాడు తెలుసా. ఇది ఇప్పుడు దీన్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో చూడాలి. ఏంటిది హిట్ ఏంట్రా మానరా? అదిగో అదే లైట్ వెలుగుతుంది చూడు, అదే ఎక్స్చేంజ్ ఆఫీసు. ఇంకా గత రేషన్ నేను పట్టినా చూడు, కూతంత ఉంది. నిన్న మన పడలేదు అది. ఇవన్నీ రెంటల్కి ఇచ్చి బతికేస్తాను మా వాడు చూసారా. కొంటానని మన కాదు, మా ఫ్రెండ్ ఆడు రెంట్కి ఇస్తానంటే అటుకు వచ్చేసి ఇవాళ. అది ఇదే దూల గజ్జి ఉఫ్ఫను నోట్లోకి వెళ్ళిపోద్ది హిట్. ఇవన్నీ రెంట్లకి ఇచ్చుకొని ఇవి కూడా రెంట్లకి తీసుకుంటున్నారంటే చూడరా జనాలు ఎంత కకృతిలో ఉన్నారా. కాదు ఇప్పుడు అవన్నీ చూడు డిస్మాంటిల్ అసెంబుల్ చేసి అయిపోయి ఎందుకు హిట్టింగ్ కూడా కొనాలి. అయిపోయింది హిట్టింగ్ కూడా కొనాలి. అయ్యి బాబోయ్ జిగేలు మందే మా మీరు రెంటల్. ఈ రెంటల్ బిజినెస్ బాగుంది. ఎంత ఎక్విప్మెంట్స్ ఎంత. మా ఫ్రెండ్ వీడియోస్ పెట్టమన్నది. నీ సెల్ఫీ స్టిక్ కట్టుకెళ్ళాం కదా, అది వీడియో. ఈ ఎక్విప్మెంట్ ఎంత కాస్ట్, ఇన్వెస్ట్మెంట్? నువ్వు కూడా నీతో పెట్టిస్తాము. నేను కొనేస్తున్నది, మా అమ్మ కొనుక్కోమంటుంది, రెంట్కి ఇచ్చుకుంది. కానీ అన్న తమ్ముడు అంటే మామూలుగా ఉండదు. అన్న వీడియో చూడు, ఆడికి అంత గ్రాండ్గా చేస్తాను నేను. సాఫ్ట్వేర్ దగ్గరికి వచ్చిందని ఎగిరేస్తాడు. చూడు వెనకాల సాఫ్ట్వేర్కి ఇచ్చాను నేను. కన్నడమంది వెళ్ళి బండి గడికి వస్తుంది. అదిగో గురు అనే ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ హిస్ బ్రదర్.
అలాగట్లేదు. ఇది ఫస్ట్ కీక్ చెప్పులు ఎక్కడ దొరుకుతాయి చెప్పరా? కీక్ చెప్పులు కొనుక్కోవాలి. బ్యాటరీ మా వాడు ఇదిగో కాలేజీలు మానేసి ఇదిగో ఇవే చేస్తూ ఉంటాడు. అదిగో అలాగా. అది కాదు, ఆడి బర్త్డేకి కేక్ పంచలేదు, తీసుకొచ్చారు అన్నయ్యాలు. అయ్యో పాపం, గోడ దూకలేదు కాలేజీలో దొరికింది కాదు, డైరెక్ట్ గేట్ నుంచి వచ్చి ఇలా తోటలో మెరిగాను. దొరికేసారు. తోటలో మెరిగాడు. సార్ ఫోన్ చేసాడు, రెస్పెక్ట్తో వచ్చాం. సార్ అని చేసాడు, ప్రిన్సిపల్కి ఏకేసాడు. అది తోటలో తొందరగా వెలిగించండిరా, నేను ఇంటికి వెళ్ళాలరా, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. చాలా నా చుట్టుపక్కల అంటే గంతే. నా చుట్టుపక్కల బాంబులు గింబులు లాంటివి ఏమన్నా వచ్చినాయంటే చెప్తాను. నేను డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూర్చుంటాను. నేను అలా అన్నందుకని చిన్న పిల్లడు అని కూడా చూడండి, కేసు ఫైల్ చేయించేస్తాను. 18 నెలలు నాకు అవదు. అయినా మైనర్ జైల్లో పంపించేస్తారు. మైనర్ జైల్లో కూడా చేస్తాడు. మా నాన్న ఫోన్ చేస్తాను, నేను డాడీ ఇలా చేస్తాను, కేసు చేస్తున్నాడు డాడీ అంటాను. పోలీసుడికి ఫోన్ వస్తుంది, సెల్గా అంటాడు. ఏంట్రా బాబు, పెద్ద బాంబు అసెంబుల్ చేసినట్టు ఉందిరా బాబు. అది నిజంగా బాంబులు అసెంబుల్ చేసినట్టే ఇంకా అది. అయ్యి బాబోయ్, వైరు టైమర్ కూడా పెడితే ఇంకా నిన్ను ఆల్ఖైదాలకు పంపించేయచ్చు. టైమర్ బాంబు కూడా సెట్ చేసుకుని నేర్చుకోరా. ఏ కంగారు నొక్కి నాకు 100 రూపాయలు పక్క. ఇప్పుడు 100 రూపాయలు అది. ఇది 100 చాలా ఖర్చురా, ఇది ఖర్చుతో కూడిన పని. ఇది అసెంబుల్ చేయరా జనాలు 2 వైలెట్ ఇలా స్విచ్ నొక్కుతున్నా అంతేనా? బాగా మెరిసిపోతున్నా. కొంచెం ముందురా. లేదు మా తాత మాయిస్మతి బాగా చూసావా? మరి బాంబులో అన్ని రెడీ చేసి పెట్టుకొని ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గర బాగా ఏంటి తెలసొక్క వేసేసాడు, మొత్తం పౌడర్ రాసాడు. మేము అంతే అండి. 3 గంటలు 3 గంటల 5,000. మేము ఇప్పుడు యాజ్ యూజువల్గా అన్నిగడ్ పార్క్ దగ్గరికి వచ్చాం. మా ఈవెంట్ స్పాట్ ఇది. సో నౌ వీ హ్యావ్ సూరన్న, సూరన్న, సాయన్నలు ఇద్దరు, శ్రీ అనిల్ ఒకడు, గురు సత్యం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రా అనిల్. ఆ కాంగ్రెస్ ఇప్పుడైతే డిసెంబర్ 8 వచ్చిన రోజు నడిది. 8 వచ్చిన రోజు అన్నిగడ్ పుట్టిన రోజు అడిది డిసెంబర్. అయితే ఈడి బర్త్డే. హ్యాపీ బర్త్డే రా సాయి. ఉంది కదా, నీదే బర్త్డే, నువ్వే గణంలో పోల్చుకో. హ్యాపీ బర్త్డే రా సూర్య. వేసేటి ఎంత వేసాడు? అలాగే ఉన్నాడు. హ్యాపీ బర్త్డే రా గురు. హ్యాపీ బర్త్డే రా గురు. We are vibing with Pathan Telugu version.